బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసుతో ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజాసేవా భవన్ కు వచ్చే వేలాది మంది ఆకలి తీరుస్తుంది. నిజానికి ఏ నాయకుడైనా ఏదైనా ప్రత్యేక సందర్భంలోనే అన్నం పెడతాడు. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అందుకు భిన్నంగా ప్రతిరోజు తన క్యాంపు కార్యాలయానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, అనార్థులు, అభాగ్యులకు అన్నదానం ఏర్పాటు చేసి సేవా తత్పరతను చాటుకుంటున్నారు. అటు ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల కేఎస్ఆర్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సార్ కోసం వచ్చినాం సార్. సార్ను వెళ్ళతందుకు వచ్చినాం. అన్నం పెట్టిండు, అన్నం తిన్నాము, భోజనం చేసినాం. సార్కు కష్టాలు సుఖాలు చెప్పుకుంటాం. ప్రజాసేవ అయ్యేందుకు దిగిండు. మాకు కూడా కష్టాలు చెప్పుకుంటామని వచ్చినాం సార్. బాధలు పంచుకోవాలా, మా బాధలను మా సంతోషాలను అన్నింటిని పంచుకోవాలని వచ్చినాం. మేము సార్ని కలతందుకు వచ్చినాము. అన్నదానం పెట్టిండు సార్, భోజనం చేసినాము. మాకు సంతోషమే. ఏదో మా బాధలు మేము చెప్పుకుంటందుకు వచ్చినాము. గవే మరి ఇండ్లు లేవు, మాకు పింఛన్లు లేవు. మేము ఎన్ని రోజులు కిరాయిలు పెట్టుకుంటా ఉండము. మరి అతడు అనుడు ఉన్నది కానీ మాకైతే ఏం చేసింది లేదు. పిల్లలు కూడా సాది ఇది అయిపోతున్నారు. ఎండ్లు చేసినా కానీ కూలి పని నిండు లేదు. మా బాధ కొరకు మేము వచ్చినాం సార్ మీకు చెప్పేందుకు. ఆదిలాబాద్లో వస్తున్నా పని, లేబర్ పని కోసం అన్నదానం చేస్తున్నారు. బాగా మంచిగా ఉంది. ఇంతవరకు ఎవరు అన్నదానం చేయలేదు. సారు చేయబట్టి 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. గదే మంచి మనసున్న మన శ్రీనారాయణ రెడ్డి గారు కంపల్సరీ తనను గెలిపించి మన ఆదిలాబాద్ను బాగు చేయాలని నా మనవి. కంది శ్రీనివాస్ రెడ్డి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. చాలా సంతోషము. ఆకలితో ఉన్న అందరికీ అన్నదాన కార్యక్రమం వాళ్ళ కడుపు నింపుతున్నాడు. అదే అన్నదానం పుణ్యమని కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరీ గొప్పగా